హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు స్పెషల్ రుచులు. ఈరోజు వీడియోలో రెండు క్విక్ లంచ్ బాక్స్ రెసిపీస్ని చూపించబోతున్నాను. ఈ రెండు కూడా చాలా బాగుంటాయి. ఒకటేమో మీల్ మేకర్ పులావ్, అలాగే ఇంకోటి కరివేపాకు అన్నం అన్నమాట. ఈ రెండు రెసిపీస్ కూడా ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్ అన్నమాట. టేస్ట్ మాత్రం ఒక లెక్కల్లో ఉంటాయి. పిల్లలకు గనక లంచ్ బాక్స్లో ఈ రైస్ రెసిపీస్ చేసి పెట్టినట్లయితే లంచ్ బాక్స్ ఇట్టే ఖాళీ చేసేస్తారు. పిల్లలకి అంత బాగా నచ్చుతాయి అన్నమాట. ముందుగా మీల్ మేకర్ పులావ్ తయారీ విధానం చూద్దాము. ఇప్పుడు ఒక బౌల్లోకి ఒక గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్ని యూస్ చేస్తున్నాను. మీరు కావాలంటే నార్మల్ రెగ్యులర్ రైస్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని బియ్యాన్ని 2-3 సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. మరలా ఇందులోకి వాటర్ యాడ్ చేసుకుని ఒక అరగంట పాటు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక 2 మీడియం సైజ్ టొమాటో ముక్కలు, అలాగే 3 పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని టొమాటో ముక్కలు మగ్గేంత వరకు 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. టొమాటో ముక్కలు చక్కగా మగ్గిపోయాయి కదా, ఇప్పుడు వీటిని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులోకి మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ మీడియం సైజ్ మిల్ మేకర్ వాడుతున్నానండి. ఇందులోకి మరిగించుకున్న వేడి నీళ్ళను యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. ఉడికించి చల్లార్చి పెట్టుకున్న టొమాటోను మిక్సీ గిన్నెలోకి యాడ్ చేసుకుని వీటిని ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత మిల్ మేకర్ని చూసినట్లయితే సైజ్ డబుల్ అయ్యాయి కదా, చక్కగా నానిపోయండి. ఇప్పుడు వాటర్ అంతా కూడా చక్కగా పిండుకోవాలి. ఈ విధంగా మిల్ మేకర్ని నానబెట్టుకోవడం మూలంగా మిల్ మేకర్ సాఫ్ట్గా అవుతుంది. అంతేకాదు దాంట్లో ఉన్న డస్ట్ అంతా కూడా ఈ విధంగా పిండడం మూలంగా సపరేట్ అయిపోతుందండి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు యాడ్ చేసుకోవాలి. పెరుగు పులిసిందైతే బాగుంటుందండి. అలాగే 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని మిల్ మేకర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక బిర్యానీ ఆకు, 2 లవంగాలు, చిన్నవి 2 మరాఠీ మొగ్గలు, 3 లవంగాలు, ఒక దాల్చిన చెక్క, కొద్దిగా షాజీరా యాడ్ చేసుకుని ఈ బిర్యానీ మసాలా అంతా కూడా చక్కగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా పుదీనా కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్నాక ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా గరిటెతో కదుపుతూ వేయించుకోవాలి. మసాలా పేస్ట్ యాడ్ చేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఒక 5 నిమిషాల పాటు వేయించాలండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు రైస్ని కదుపుతూ కుక్ చేసుకోవాలి. రైస్ని ఈ విధంగా కుక్ చేసుకోవడం మూలంగా మసాలా ఫ్లేవర్ అంతా కూడా రైస్కి చక్కగా పడుతుందండి. ఇప్పుడు ఇందులోకి 1.25 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాస్మతి రైస్తో కుక్ చేస్తున్నాను కాబట్టి ఈ కొలతలతో చేస్తున్నాను. అదే మీరు నార్మల్ రెగ్యులర్ రైస్తో కుక్ చేసుకున్నట్లయితే 2 గ్లాసుల వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నాక మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ టైంలోనే సాల్ట్ని చెక్ చేసుకోవాలి. అవసరపడితే కొద్దిగా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫైనల్గా 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ మూలంగా ఈ పులావ్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో, అలాగే 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత మూత తీసి చూసినట్లయితే రైస్ చక్కగా కుక్ అయిపోయింది కదా. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకెందుకంటే ఆలస్యం చేయకుండా ఈ మీల్ మేకర్ పులావ్ని మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. దీంతో పాటుగా ఎంతో టేస్టీగా ఉండే కరివేపాకు రైస్ తయారీ విధానం కూడా చూద్దాము.
ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టుకొని అందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కందిపప్పు, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, అలాగే 2 టీ స్పూన్ల మినపప్పుని యాడ్ చేసుకుని ఈ పప్పులన్నింటినీ కూడా చక్కగా వేయించుకోవాలి. వీటిని వేయించేటప్పుడు స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూస్గా కలుపుతూ వేయించాలి. ఇలా చేయడం వలన పప్పులన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. ఇప్పుడు ఇందులోకి 5-6 ఎండుమిర్చి, 1 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు నుంచి 1 కప్పు వరకు ఫ్రెష్ కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. మనకందరికీ తెలిసిన విషయమే, కరివేపాకులో చాలా పోషకాలు ఉంటాయి. కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరం కూడా కరివేపాకుని ఏర్పడేస్తాము. ఇలా కరివేపాకు రైస్ లాంటివి అప్పుడప్పుడు చేసుకున్నట్లయితే దీంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా చక్కగా ఒంటికి పడతాయి. అలాగే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక చింతపండు మగ్గేంత వరకు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ మిశ్రమం అంతా కూడా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. చూపించిన విధంగా ఇలా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా అదే కడాయిలోకి మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 3 టీ స్పూన్ల వరకు పల్లీలను యాడ్ చేసుకొని చక్కగా వేయించుకోవాలి. పల్లీలు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కరివేపాకు పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో చక్కగా కుక్ చేసుకోవాలి. ఆయిల్ ఈ విధంగా సపరేట్ అవుతుందంటే ఇదంతా కూడా చక్కగా కుక్ అయిపోయినట్లు అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం రైస్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. దీనికోసం నేను ముందుగానే రైస్ కుక్ చేసి పెట్టుకున్నాను. అందులో కాస్త ఆయిల్ కూడా యాడ్ చేశాను. ఇలా చేయడం వల్ల అన్నం పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. మిగిలిపోయిన అన్నంతో కూడా ఈ కరివేపాకు రైస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎన్నో పోషకాలతో నిండిన ఈ కరివేపాకు రైస్ చేసుకోవడం చాలా సింపుల్ కదా. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అనమాట. అంతేకాదు పిల్లలైతే లంచ్ బాక్స్ని ఇట్టే ఖాళీ చేసిస్తారు. అంత బాగుంటుందన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను నాకు కామెంట్ ద్వారా తెలియజేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.